నెక్స్ట్ క్వశ్చన్, ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 15 days. హియర్ ఏ అనే పర్సన్ వచ్చేసి 15 daysలో ఒక వర్క్ కంప్లీట్ చేస్తారు. అంటే మీకున్న కెపాసిటీ వచ్చేసి 1/15, అంటే 1 day వచ్చేసి 1/15 ఆఫ్ వర్క్ కంప్లీట్ చేస్తారు. ఏ అనే పర్సన్ కెపాసిటీ వచ్చేసి 1/15, 1 day 1/15 ఆఫ్ వర్క్ కంప్లీట్ చేస్తారు. బి కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 20 days. బి వచ్చేసి అదే వర్క్ మనకి 20 daysలో కంప్లీట్ చేస్తారు. అంటే బీకున్న కెపాసిటీ వచ్చేసి 20 అవుతుంది. అంటే టైంకి రెసిప్రోకల్ తీసుకుంటే కెపాసిటీ వస్తుంది. అంటే టైం అంటే నెంబర్ ఆఫ్ డేస్లో వర్క్ ఫినిష్ చేసేటువంటి డేస్ అవుతుంది. ఇక్కడ కెపాసిటీ అంటేనేమో విత్ ఇన్ 1 day ఆఫ్ టైంలో ఎంతవరకు ఫినిష్ అవుతుంది అనేది కెపాసిటీ అవుతుంది. సో ఇప్పుడు వీళ్ళిద్దరు కంబైన్డ్గా వర్క్ చేస్తే, ఏ అండ్ బి కంబైన్డ్గా వర్క్ చేస్తే మనం డేస్ని డైరెక్ట్ క్యాలిక్యులేట్ చేయలేము. సో మనం ఏం చేస్తాం, మనం కెపాసిటీ మాత్రం క్యాలిక్యులేట్ చేయగలం. సో టోటల్ కెపాసిటీ ఈక్వల్ టు ఫస్ట్ పర్సన్ కెపాసిటీ ప్లస్ సెకండ్ పర్సన్ కెపాసిటీ. ఫస్ట్ పర్సన్ కెపాసిటీ 1/15, సెకండ్ పర్సన్ కెపాసిటీ వచ్చేసి 1/20, 1/15 1/20. సో 15 and 20 ఎల్సిఎం వచ్చేసి 60 వస్తుంది. సో 15 అంటే 15 4 60, 4 ప్లస్ 23 60, 7/60. అంటే వీళ్ళిద్దరు కంబైన్ అయితే 1 dayలో వీళ్ళిద్దరు కంబైన్ అయినప్పుడు 1 dayలో వీళ్ళు చేసే వర్క్ వచ్చేసి 7/60 అవుతుంది. బట్ ఇక్కడ మన క్వశ్చన్లో ఏమైనా అడిగింది, 4 daysలో ఎంత 4 daysలో వర్క్ చేశాక ఇంకెంత రిమైన్ అవుతుంది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇది 1 dayలో చేసే వర్క్ 7/60 అవుతాయి. మరి 4 daysలో చేసే వర్క్ అంటే ఏమవుతుంది, ఇంటూ 4 అవుతుంది. సో 4 1 జా 4 15 జా, అంటే వాళ్ళు 4 days ఎంత వరకు కంప్లీట్ చేస్తారంటే 7/15 వరకు కంప్లీట్ చేస్తారు. ఇక్కడ మన టోటల్ వర్క్ సంబంధించి ఎటువంటి యూనిట్స్ ఇవ్వలేదు కాబట్టి టోటల్ వర్క్ ఎప్పుడైనా సరే ఎటువంటి యూనిట్స్ ఇవ్వలేదు అంటే అది 1 అవుతుంది. టోటల్ వర్క్ అనేది ఆల్వేస్ 1, వాళ్ళు ఏమీ మెన్షన్ చేయకపోతే. సో ఇక్కడ టోటల్ వర్క్ 1 ఉంది, 4 daysలో వాళ్ళు 7/15 వరకు కంప్లీట్ చేశారు. ఇంకా రిమైనింగ్ వర్క్ ఎంత అంటే టోటల్ మైనస్ కంప్లీటెడ్ వర్క్. సో 15 into 1 15, 15 - 7 8 డివైడ్ విత్ 15. ఇంకా రిమైనింగ్ వర్క్ ఎంత ఉంది అంటే 8/15 వరకు ఉన్నది. వాళ్ళు దాన్ని ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారు అంటే దీనికి జస్ట్ రెసిప్రోకల్, అంటే 15/8 అవుతుంది. రిమైనింగ్ వర్క్ ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారంటే 15/8 అవుతుంది. రిమైనింగ్ వర్క్ ఎంత అంటే 8/15 అవుతుంది.